ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చూసుకుంటే గనక ముందుగా ఆదిలాబాద్ జిల్లాకు వెళ్దాం. ఇక్కడ మనకి ఆదిలాబాద్ జిల్లా నుంచి రాజు పటేల్ ఉన్నారు. సో ఇందులో ఇక్కడ మంచిర్యాల కార్పొరేషన్ ఉంది, 60 డివిజన్లు ఉన్నాయి. ఇక్కడైతే ఈ మంచిర్యాల కార్పొరేషన్ అయితే కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నట్టు చెప్తున్నారు. రాజు పటేల్ అడిగి తెలుసుకుందాం. ఇక్కడ 10 మున్సిపాలిటీలు ఉన్నాయి ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ లో చూసుకుంటే గనక. ఆదిలాబాద్ లో 49 వార్డులు అండ్ ఇక్కడ ప్రధానంగా బీజేపీకి బీఆర్ఎస్ కి మధ్య పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే నిర్మల్లో 42 వార్డులు ఉన్నాయి. ఇక్కడైతే క్లియర్ గా బీజేపీకి అనుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక బెల్లంపల్లిలో 34 వార్డులు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కాగజ్ నగర్ లో 30 వార్డులు ఉన్నాయి. ఇక్కడైతే ప్రధానంగా బీజేపీకి బీఆర్ఎస్ కి మధ్య పోటీ నడిచింది. అండ్ ఇక భైంసా చూసుకుంటే 20 వార్డులు ఉన్నాయి. ఇక్కడ క్లియర్ గా ఎంఐఎం కి అనుకూలంగా ఉంది. ఈవెన్ లాస్ట్ టైం ఎలక్షన్స్ లో ఎంఐఎం నుంచే మున్సిపల్ చైర్మన్ అవ్వడం మనం చూసాం. అండ్ నెక్స్ట్ కేతంపల్లి నుంచి 22 వార్డులు ఇక్కడ బీఆర్ఎస్ సిపిఐ కూటమికి అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది. తర్వాత ఖానాపూర్ లో 12 వార్డులు ఉన్నాయి. ఇక్కడ క్లియర్ గా కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆసిఫాబాద్ లో 20 వార్డులు ఉన్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి మెయిన్ పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే చెన్నూరు మున్సిపాలిటీ ఇందులో 18 వార్డులు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక లక్సెట్టిపేట మున్సిపాలిటీ చూసుకుంటే ఇక్కడ 15 వార్డులు ఉన్నాయి. ఇక్కడ కూడా కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి మధ్య పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. సో అక్కడ ఆదిలాబాద్ జిల్లాలో రాజు పటేల్ ఉన్నారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ 5 వరకు జరిగాయి. సో రాజు పటేల్, గుడ్ ఈవినింగ్. ఓటర్స్ పల్స్ ని చూసుంటారు మీరు దగ్గర నుంచి. సో ఓటర్స్ అసలు దేని మీద ఫోకస్ చేసి ఓట్ వేసినట్టు మీకు అనిపించింది? జీ తెలుగు న్యూస్ వ్యూవర్స్ కి చెప్పండి. ఎగ్జాక్ట్లీ మనం ఉదయం నుంచి కూడా అంటే మున్సిపల్ ఎలక్షన్ ఏదైతే మనకు నోటిఫికేషన్ వచ్చిందో అప్పటి కూడా చాలా ఫీల్డ్ లో కూడా మనం ప్రత్యేక వినడం జరిగింది. క్యాంపెయినింగ్ తో పాటు క్యాంపెయినింగ్ లో కూడా మన జీ తెలుగు టీం, మన జీ తెలుగు న్యూస్ రిపోర్టర్స్ అందరూ కూడా ఎక్కువగా పాల్గొనడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా మనము ఓటర్ల నాడి ఏ విధంగా ఉండబోతుంది, ఏ పార్టీకి మున్సిపాలిటీలో పట్టం కట్టబోతున్నారని దాన్ని కూడా మనం అప్పంచేలా కూడా డైలీ అనాలిసిస్ సంబంధించినటువంటి రిపోర్ట్స్ కూడా తీసుకోవడం జరిగింది. సో పార్టీలు ఏ విధంగా ప్రచారం చేశాయి, సో ప్రధాన పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ కానీ, అటు బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ 3 పార్టీలు ప్రధానంగా దేనిపైన ఫోకస్ పెట్టాయి, వారు పెట్టినటువంటి ఫోకస్ కానీ, వారు ఇచ్చినటువంటి హామీలు కానీ వాస్తవంగా మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలు నమ్మారా, వారు నమ్మలేదా, కేవలము అధికారాన్ని కైవసం చేసుకునే పార్టీలన్నీ కూడా హామీలు ఇచ్చాయా అని దానిపైన కూడా డీటెయిల్స్ గా మనం కూడా రిపోర్ట్స్ తీసుకోవడం జరిగింది. చాలా మంది ప్రజలతో కూడా మనం నేరుగా మాట్లాడడం జరిగింది. సో ఈ రోజు జరిగినటువంటి మనకు మున్సిపల్ ఎన్నికల సరళిని కనుక చూస్తే వెరీ క్లియర్ గా మనకు అర్థమవుతుంది. ప్రధానంగా ప్రజలు ఒకటే అనుకుంటున్నారు, తమకు అభివృద్ధి చేసేటువంటి పార్టీకే పట్టం కట్టాలనేటువంటి అభిప్రాయం ఆ ఓటర్లో చాలా స్పష్టంగా వ్యక్తమైంది. సో దీనికి ప్రధానంగా మనం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులకు ఓటేస్తేనే తమ మున్సిపాలిటీలోని వార్డులు, డివిజన్లు, తమ కాలనీలు డెవలప్ అవుతాయనేటువంటి ఆలోచన అయితే మనకు 60 to 70% ఓటర్లో కనిపించింది. ఇక మిగతా 20% ఓటర్స్ మాత్రము తమ పార్టీకి ఏదైతే లాయల్టీగా ఉంటారో, పార్టీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో, కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆలోచించడం జరిగింది. ఒక 10% ఓటర్స్ మాత్రము కాస్త ప్రభావితమయ్యారు. అంటే పార్టీలు చెప్పినటువంటి మాటలకు, వాళ్ళ నాయకులు చెప్పినటువంటి మాటలకు ప్రభావితమై ఈ రోజు మున్సిపల్ ఎన్నికల్లో ఓటేసినటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపించింది రెహానా. సో ఓవరాల్ గా చూసుకుంటే అయితే మాత్రము తమ కాలనీ 2 విషయాల మీద కేంద్రీకరించడం జరిగింది. ఒకటి రోడ్లు వేయడము, తర్వాత డ్రైనేజీ వ్యవస్థ, తమకు సంబంధించినటువంటి పర్మిషన్లు కానీ, ల్యాండ్ సంబంధించినటువంటి లిటిగేషన్స్ కానీ, దాంతో పాటు రకరకాల పర్సనల్ ఏమైనా అంటే గవర్నమెంట్ తోటి అటాచ్మెంట్ ఉన్నటువంటి సమస్యల పరిష్కారం ఎవరితో అయితే పాసిబిలిటీ అవుతుంది అనే దాని మీద కూడా ప్రజలు ఈ 3 యాంగిల్లో కూడా ఎక్కువగా విశ్లేషించుకోవడం జరిగింది. ఎందుకంటే మన మున్సిపాలిటీలో మనకు 70 to 80% ఎక్కువగా చదువుకున్న వాళ్ళు ఉంటారు. దాంతోపాటు రకరకాల ప్రొఫెషన్స్ వాళ్ళు ఉంటారు. డాక్టర్లైనా, ఇంజనీర్ అయినా, లాయర్లైనా, మిగతా ప్రొఫెషన్స్ తో పాటు రకరకాల గవర్నమెంట్ జాబుల్లోని వివిధ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు కూడా మనకు అర్బన్ ఏరియాలు, సౌత్ ఏరియాలు ఎక్కువ ఉంటారు కాబట్టి సో దే ఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్ ఓటర్స్ అన్నట్టు. సో ఎడ్యుకేటెడ్ ఓటర్స్ అనే వారికి ఎక్కువగా ప్రభావితం చేయాల్సిన అవసరం లేదు కాబట్టి
చాలా ఆలోచించి ఎవరైతే రైట్ పర్సన్ తమ డివిజన్ డెవలప్ చేయడానికి తమ మున్సిపాలిటీని ఎవరైతే అభివృద్ధి చేస్తారని దాని మీద చాలా క్లియర్ కట్ గా కూడా వాళ్ళు ఈ రోజు ఓటు వేసినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపించింది. ఓవరాల్ గా చూసుకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక కార్పొరేషన్ ఉంది, కార్పొరేషన్ మంచిర్యాల. సో మిగతా 10 మున్సిపాలిటీలు ఉన్నాయి. సో మంచిర్యాల కార్పొరేషన్ లో ట్రెండ్ ఎలా ఉంది మనకైతే మనం ఫస్ట్ మంచిర్యాల కార్పొరేషన్ కి వెళ్దాం. మంచిర్యాల కార్పొరేషన్ మనకు ఫస్ట్ మొన్నటి వరకు కూడా మున్సిపల్ గా ఉంది. ఈ ఎలక్షన్స్ ముందే దాన్ని అప్గ్రేడ్ అయింది. ఒక 7 months బ్యాక్ మంచిర్యాలను కార్పొరేషన్ గా చేశారు. 60 వార్డులుగా మంచిర్యాల కార్పొరేషన్ ను డివైడ్ చేయడం జరిగింది. సో దీంట్లో 3 type ఆఫ్ మనకు డిఫరెన్సెస్ ఉన్నాయి రహానా మంచిర్యాల కార్పొరేషన్ లో. ఒకటి మంచిర్యాల టౌన్, ఒకటి దాంతో పాటు అటు నస్పూర్ గాని శ్రీరాంపూర్ గాని అదంతా కోల్డ్ బెల్ట్ ఏరియా, అంటే సింగరేణి ఎక్కువగా విస్తరించినటువంటి ప్రాంతం అది ఉంది. దాంతో పాటు మనకు ముల్కల్లా, వేంపల్లి, అలానే నర్సింగాపూర్, పాత మంచిర్యాల, హాజీపూర్ లోని కొంత పాటు ఇదంతా కూడా కంప్లీట్ గా రూరల్ బ్యాక్గ్రౌండ్. అంటే మంచిర్యాల టౌన్ నుంచి జస్ట్ ఒక మన 1 kilometer తిరిగితే కంప్లీట్ గా కూడా మనకు వ్యవసాయం కనిపిస్తుంది. అవన్నీ కూడా గ్రామాలు. సో ఆ గ్రామాలను కూడా కార్పొరేషన్ లో విలీనం చేయడం జరిగింది. అంటే గ్రామాలు ఉంది, ఇటు మంచిర్యాల టౌన్ పట్టణం ఉంది, మరోవైపు సింగరేణి కార్మికులు ఉన్నటువంటి ప్రాంతం ఉంది. సో 3 రకాల డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ నేచర్ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు మంచిర్యాల కార్పొరేషన్ లో ఉంది. సో 60 డివిజన్లు దీంట్లో ఉన్నాయి. సో 60 డివిజన్లలో ఓవరాల్ గా మనం చూసుకుంటే అయితే కాంగ్రెస్ పార్టీయే మంచిర్యాల మొదటి కార్పొరేషన్ ను కైవసం చేసుకుంటుంది అనేది చాలా క్లియర్ కట్ గా ఈ రోజు జరిగినటువంటి ఓటింగ్ సరళిని, పోలింగ్ సరళిని చూస్తే మనకు అర్థమవుతుంది. సో నో డౌట్ లేకుండా మంచిర్యాల కార్పొరేషన్ అయితే కాంగ్రెస్ పార్టీ అయితే ఖచ్చితంగా హస్తగతం చేసుకోబోతుంది రహానా. సో దీనికి మనం అనాలిసిస్ కనుక చూసుకుంటే ఏంటంటే మంచిర్యాల టౌన్ కి వచ్చేసి ఎక్కువగా డెవలప్మెంట్ కావాలి. అంటే కార్పొరేషన్ అయింది కాబట్టి డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా అవసరం ఉంటుంది. సో ఈ ఇంపాక్ట్ అంతా కూడా కంప్లీట్ గా కూడా మంచిర్యాల ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తన భుజాల పైన వేసుకున్నాడు. సో అన్ఫార్చునేట్లీ ప్రేమ్ సాగర్ రావు ఆరోగ్యం బాగా లేకపోయినప్పటికీ కూడా చాలా శ్రమించడం జరిగింది. ఎప్పటికప్పుడు కార్యకర్తలు కానీ నాయకులు కానీ మోటివేషన్ చేస్తూ ఖచ్చితంగా మన కార్పొరేషన్ డెవలప్ చేయాలన్నారు. ఎందుకంటే తానే మంచిర్యాల కార్పొరేషన్ కావాలని పట్టుపట్టి మున్సిపాలిటీగా ఉన్నటువంటి మంచిర్యాలని కార్పొరేషన్ చేశారు. కార్పొరేషన్ చేస్తే సెంట్రల్ నుంచి ఎక్కువగా నిధులు వస్తాయి కాబట్టి కరీంనగర్ స్మార్ట్ సిటీ కానీ, అలానే వరంగల్ లాంటి స్మార్ట్ సిటీ, నిజామాబాద్ లాంటి సిటీ లాగా మంచిర్యాలను డెవలప్ చేయొచ్చు. ఎక్కువ మొత్తంలో ఫండ్స్ వస్తాయి, కోట్లాది రూపాయలు సెంట్రల్ నుంచి ఫండ్స్ వస్తాయి కాబట్టి మంచిర్యాల కార్పొరేషన్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో తన కార్పొరేషన్ అప్గ్రేడ్ చేయించారు. సో ఈ పరిస్థితులలో చాలా కార్యకర్తలతో పాటు ఎవరైతే బీఫామ్ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఉంటారో వారికి కూడా చాలా క్లియర్ కట్ గా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కూడా కార్పొరేషన్ మన కైవసం చేసుకుంటాం, నో డౌట్. ప్రజలకు మీరు ఒకటే విషయం చెప్పాలి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఫండ్స్ రావాలన్నా డివిజన్ కార్పొరేషన్ స్థాయిలో ఖర్చు పెట్టాలన్నా కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. కాబట్టి వేరే పార్టీ అభ్యర్థులకు ఓటేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ డివిజన్లు డెవలప్ కావు అనే విషయాన్ని ఓటర్లకు, ప్రజలకు చాలా స్పష్టంగా చెప్పాలనేటువంటి ఆర్డర్ ని ప్రేమ్ సాగర్ రావు తన యొక్క బీఫామ్ ఇచ్చినటువంటి కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు మిగతా నాయకులు కూడా చెప్పడం జరిగింది. సో దాన్ని కూడా యాజ్గా వాళ్ళు టౌన్ లోనే పెట్టడం జరిగింది. సో చాలా మంది కూడా అదే అనుకున్నారు. సో ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ప్రభుత్వం ఉన్న కాంగ్రెస్ పార్టీ కాబట్టి మనం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం. సో నవేడేస్ పాలిటిక్స్ ఎలా అయిపోయి రకంగా మనం చాలా రకాలు చూస్తున్నాం. ఈ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ నిరసన వ్యక్తం చేసినట్టున్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు ఆయన నల్ల బ్యాడ్జ్లతో నిరసనలు తెలిపారు కదా, అసలు ఏం జరిగింది? ఐ విల్ గో టు ఒక నిమిషం దానిలోకి వెళ్ళిపోతాం మనం. సో ఈ మంచిర్యాలకు వచ్చేసి కంప్లీట్ గా అయితే మనకు 60 వార్డులు ఉన్నాయి, 60 డివిజన్లు ఉన్నాయి కాబట్టి కంప్లీట్ కూడా కాంగ్రెస్ పార్టీ 35 నుంచి 40 మంది కాంగ్రెస్ కార్పొరేటర్లతోటి మంచిర్యాల మేయర్, తొలి మేయర్ గా మాత్రము తొలి కార్పొరేషన్ కైవసం చేసుకోబోతుంది కాంగ్రెస్. దాంట్లో నో డౌట్. ఇక సెకండ్ వచ్చేసి ఏంటంటే మంచిర్యాల జిల్లాలోనే మన చెన్నూరు, కేతన్పల్లి 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. సో చెన్నూరు, కేతన్పల్లి 2 కూడా మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్స్టిట్యూషన్ లో ఉన్నాయి. చెన్నూరు ఎమ్మెల్యే మంత్రి వివేక్ వెంకటస్వామి. ఇక్కడ ఏంటంటే రాష్ట్రంలో ఒక కొత్త అధ్యాయానికి బాల్కసుమన్ గత 10 రోజుల క్రితం తెరదీశాడు రహానా. ఎందుకంటే సిపిఐ పార్టీ అటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంది. కానీ మున్సిపాలిటీలో గెలవడానికి బాల్కసుమన్ ఇక్కడ కేతన్పల్లి మున్సిపాలిటీలో, చెన్నూరులో
సిపిఐ సపోర్ట్ అడగడం జరిగింది. సో చెన్నూరులో పొత్తు పెట్టుకోలేదు కానీ క్యాటన్పల్లి మున్సిపాలిటీలో మాత్రం పొత్తు పెట్టుకున్నాడు. క్యాటన్పల్లి మున్సిపాలిటీలో కంప్లీట్ గా 22 వార్డులు ఉంటే 7 వార్డులను సిపిఐకి కేటాయించడం జరిగింది. మిగతా 15 వార్డులను బీఆర్ఎస్ పార్టీ తీసుకుంది. సో ఏ విధంగా అయినా సరే కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలి అనే ఉద్దేశంతో బాలకృష్ణ సిపిఐ తోటి పొత్తు పెట్టుకొని క్యాటన్పల్లి మున్సిపాలిటీలో పోటీ చేయడం జరిగింది. దాంతోపాటు బీజేపీ పార్టీతో కూడా ఇంటర్నల్ గా బాలకృష్ణ బీజేపీ నాయకులు టచ్ లో ఉన్నారు. ఒకవేళ అవసరం అనుకుంటే బీజేపీ కార్పొరేటర్లు బీజేపీ కౌన్సిలర్లకు వెళ్తే కూడా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చడానికి. ఇక చెన్నూరుకు వచ్చేసి అయితే మాత్రము వివేక్ వెంకటస్వామి చాలా అంటే రాజకీయంగా ఎత్తుగడలు వేసే వ్యక్తి కానీ తనకు ఎందుకో ఈసారి ఓటమి పోయి పట్టుకున్నట్టుగా అనిపించింది. అంటే ఎప్పుడు కానీ లాయల్టీగా మాట్లాడతారు, ఎక్కడ కూడా వైలెన్స్ చేయడం కానీ అంటే ఏ నియమైనా సరే ఉల్లంఘించడం కానీ అవినీతి అక్రమాలు చేసిన దాఖలాలు కానీ మంత్రి వివేక్ వెంకటస్వామి ఎప్పుడు చేయలేదు. కానీ మొదటిసారిగా మంత్రిగా ఉండి చాలా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నియమాలను కూడా తప్పడం జరిగింది. ఎందుకంటే నిన్న కూడా తను వెళ్లి ప్రచారం చేయడం జరిగింది వెహికల్లో. ఈ రోజు కూడా బైక్ పైన తిరుగుతూ బైక్ ర్యాలీ ఒక 10 మందితోటి కలిసి 10 బైకులతో ర్యాలీతో కూడా అటు ఎన్పీ నగర్ తో పాటు 4-5 వార్డులలో చెన్నూరు మున్సిపాలిటీలో వివేక్ వెంకటస్వామి ఈ రోజు బైక్ ర్యాలీ కాదు కానీ బైక్ లో తిరగడం జరిగింది. బైక్ల పైన మరొక 10 మంది బైకులు వేసుకొని దాదాపు తిరగడం జరిగింది. అంటే ఇంకో 25 మంది వరకు కూడా చెన్నూరు పట్టణంలో తిరిగారు. ఎందుకంటే వాళ్ళకు ప్రజలకు దండం పెట్టుకుంటూ చెయ్యి ఊపుకుంటూ వెళ్ళడం జరిగింది. అంటే ఆటోమేటిక్ గా ఇండికేషన్ అవుతుంది. అంటే మంత్రి చేయి ఊపుతున్నాడంటే తమ చేయి గుర్తుకే ఓటేయమనేటువంటి ఇండికేషన్ వెళ్ళిపోయింది ప్రజల్లోకి. సో ఇలాంటి సిచ్యువేషన్ లో బాలకృష్ణ ఈ రోజు పెద్ద ఎత్తున కూడా చెన్నూరు అంబేద్కర్ సెంటర్ వద్ద కూడా నిరసన చెప్పడం జరిగింది, ధర్నా కార్యక్రమం నిర్వహించారు. సో మంత్రి వివేక్ వెంకటస్వామి ఎన్నికల నియమావళిని అయితే ప్రధానంగా మీరు ఇందాక ప్రస్తావించారు మంచిర్యాల కార్పొరేషన్ కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అయితే బోని కొట్టబోతుందంటూ కూడా చెప్పేశారు. ఏంటి బీజేపీ పరిస్థితి ఏంటి? మంచి పెర్ఫార్మెన్స్ అనేది గత అసెంబ్లీ ఎన్నికల్లో అట్లాగే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చూపించినటువంటి సిచ్యువేషన్. బీజేపీ ఎన్ని అంటే మొత్తం 10 మున్సిపాలిటీల్లో ఎన్ని బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంది? కార్పొరేషన్ అయితే కాంగ్రెస్ వెళ్తుందని చెప్పారుగా. శివ మంచి అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాదు మనం 10 మున్సిపాలిటీ బీజేపీ పార్టీ విషయం మనం డిస్కస్ చేస్తాం. బీజేపీ పార్టీ అయితే కేవలం ఓన్లీ ఒక నిర్మల్ మున్సిపాలిటీని మాత్రమే గెలుచుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. సో మిగతా చోట్ల కొంచెం కాగజ్ నగర్ లో మాత్రం కాంపిటీషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు కాగజ్ నగర్ లో కాంపిటీషన్ ఇస్తుంది, ఎందుకు బీజేపీ నిర్మల్లో బోని కొట్టబోతుంది అంటే నిర్మల్లో ఎమ్మెల్యే ఏరెడ్డి మహేశ్వర్ రెడ్డి బీజేపీ శాసనసభ పక్ష నేత. సో కాబట్టి ఇక్కడ చాలా మంది బీజేపీ శ్రేణులను తనను సమాయత్తం చేశారు. బీజేపీ పార్టీ నిర్మల్ మున్సిపాలిటీని కైవసం చేసుకోవడానికి తన శాయశక్తులను కూడా అక్కడ పెట్టడం జరిగింది. అభ్యర్థుల ఎంపికలు కూడా చాలా క్రియాశీలకంగా వ్యవహరించడం జరిగింది. సో నిర్మల్కి వచ్చేసి మనకు అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎక్కువగా పోటీ లేదు, కేవలం అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ ఉంది. ఎందుకంటే అక్కడ మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఉన్నారు, దాంతోపాటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి శ్రీహరి కూడా అక్కడ ఉన్నారు. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ అక్కడ పోటీ, బీఆర్ఎస్ నుంచి పోటీ లేదు. అంటే అక్కడ బీజేపీకి ఏకైక అపోజిషన్ ఓన్లీ అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఖచ్చితంగా బీజేపీకి గెలిచే అవకాశం అక్కడ ఉంది. ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి తన ఫండ్స్ తీసుకొస్తాడు, ఆ నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తాడు అనేటువంటిది ఏదైతే ఉందో ఆ వర్షన్ కానీ ఆ యొక్క ప్రాబల్యాన్ని కానీ నిర్మల్ ఉన్నటువంటి బీజేపీ పార్టీ అభ్యర్థులు కానీ బీజేపీ శ్రేణు నాయకులు కార్యకర్తలందరూ కూడా బీజేపీ మున్సిపాలిటీ ప్రజలకు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. అంతేగాక చాలా చోట్ల కూడా దాదాపు ఎంఐఎం పరిస్థితి ఏంటి? ఎంఐఎం కూడా ప్రచారం చేసింది, లాస్ట్ టైం మున్సిపల్ చైర్మన్ ని దక్కించుకుంది. సో ఈసారి ఎలా ఉండబోతుంది? అంటే ఇప్పుడు భైంసా నుంచి 20 వార్డులు ఎంఐఎంఏ గెలుస్తుంది అనుకోవచ్చా? ఇక బైన్సాలో మొత్తం మనకు 26 వార్డులు ఉన్నాయి. 26 వార్డులో కూడా ఎంఐఎంఏ మెజారిటీ వార్డులు గెలుచుకునే అవకాశం ఉంది. అంటే 26 వార్డుల కంటే మనకు 14 వార్డులు వస్తే అక్కడ ఎంఐఎం అధికారంలోకి వస్తుంది. లాస్ట్ టైం కూడా ఎంఐఎంఏ అక్కడ బైన్సా మున్సిపాలిటీని కైవసం చేసుకుంటే అంతకుముందు సంవత్సరం కూడా ఎంఐ కూడా బీఆర్ఎస్ తోటి అక్కడ ఇంటర్నల్ గా పొత్తు పెట్టుకుంది కాబట్టి అక్కడ బీఆర్ఎస్ రావడం జరిగింది. సో బైన్సాకు వచ్చేసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు బైన్సా ఎంఐఎం లో పూర్తి స్థాయిలో హస్తగతం ఉంటుంది. ఎంఐఎం పూర్తి స్థాయిలో పట్టు ఉన్నటువంటి ప్రాంతము బైన్సా మున్సిపాలిటీ. సో కాబట్టి మనం అబ్జర్వ్ చేసినటువంటి విషయాలు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి మనము
కంప్లీట్ గా కూడా డీటెయిల్స్ కనుక తీసుకుంటే అక్కడ ఎంఐఎంఏ పార్టీకే స్పష్టమైనటువంటి మెజార్టీ వచ్చే అవకాశం ఉంటుంది. బీజేపీ పార్టీ గతంలో కంటే ఈసారి చాలా టఫ్ ఇచ్చింది అక్కడ. ఎందుకు అని అంటే గత 2 సంవత్సరాల క్రితం, గత సంవత్సరాల క్రితం కొద్ది రోజులు అక్కడ ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ హిందువులపై దాడులు చేయడము, హిందువులను కించపరిచే విధంగా ప్రవర్తించడం లాంటి ఇష్యూస్ జరుగుతున్న క్రమంలో బీజేపీ పార్టీ అక్కడ స్ట్రాంగ్ అయింది. ఎందుకంటే నిర్మల్ నుంచి మహేశ్వర్ రెడ్డి ఉన్నారు. సో ఇక్కడ బైన్సా వచ్చేసి మన ముతోల్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది రెహానా. ముతోల్ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే రామారావు పటేల్ అంటే బీజేపీ పార్టీ నుంచి గెలవడం జరిగింది. సో బీజేపీ పార్టీ ఎమ్మెల్యే రామారావు పటేల్ బైన్సా మున్సిపాలిటీ పైన కూడా ప్రత్యేకంగా శ్రద్ధను కేంద్రీకరించడం జరిగింది. సో దీంతో అక్కడ బైన్సాలో బీజేపీ పార్టీ ఎంఐఎం పార్టీకి తొలిసారిగా పెద్ద ఎత్తున పోటీ ఇచ్చింది కాబట్టి అక్కడ బైన్సాలో ఎంఐఎం పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది. తర్వాత సెకండ్ లీడ్ లో బీజేపీ పార్టీ ఉంటుంది రెహానా బైన్సా. ఇక ఆదిలాబాద్ మున్సిపాలిటీకి వస్తే ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే కూడా ఉన్నారు కదా పాయల్ శంకర్. సో అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే ఇక్కడ 49 వార్డులు ఉన్నాయి. సో ఏ పార్టీకి ఎంత ఎడ్జ్ ఉంది ఏం చెప్తారు? ఆదిలాబాద్ కు వచ్చేసి మన 49 వార్డులు ఉన్నాయి రెహానా. అక్కడ బీజేపీ నుంచి పాయల్ శంకర్ ఎమ్మెల్యే ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి జోగు రామన్న ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కంది శ్రీనివాస్ రెడ్డి లాస్ట్ టైం ఎలక్షన్ లో పోటీ చేసి ఓడిపోయాడు. తనే ఇప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉండటం జరిగింది. సో ఆదిలాబాద్ కు వచ్చేసి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఆదిలాబాద్ ఎంపీ కూడా గుడం నాగేష్ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీఏ. సో అంటే ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు. సో పాయల్ శంకర్ కి గుడం నాగేష్ కి ఇద్దరి మధ్యన చాలా ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఎందుకంటే వీరిద్దరు కూడా టీడీపీలో కలిసి పనిచేశారు. సో తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీలు మారడం జరిగింది. ఇప్పుడు ఇద్దరు కలిసి బీజేపీకి వచ్చారు కాబట్టి ఇద్దరు ఏకమైపోయి ఖచ్చితంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీని బీజేపీ పార్టీ కైవసం చేసుకోవాలని వెరీ క్లియర్ కట్ గా కూడా వాళ్ళు డిసైడ్ కావడం జరిగింది. ఎందుకంటే ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ బీజేపీ పార్టీ, ఆదిలాబాద్ ఎంపీ గొడం నాగేష్ బీజేపీ పార్టీ. సో ఒక మున్సిపాలిటీ కనుక కైవసం చేసుకుంటే 3 బీజేపీ పార్టీ చేతుల్లో ఉంటాయి. సో కాబట్టి ఆదిలాబాద్ మున్సిపాలిటీ డెవలప్ చేయాలన్నా, ఆదిలాబాద్ నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలన్నా చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. కాబట్టి మనకు ఖచ్చితంగా ఈసారి ఆదిలాబాద్ మున్సిపాలిటీ పైన కాషాయం జెండాను ఎగురవేయాలనేటువంటి ఏకైక లక్ష్యంతో కూడా వారు ఇద్దరు కూడా చాలా కష్టపడి పనిచేయడం జరిగింది. 49 డివిజన్లలో కూడా వార్డులలో కూడా తమ అభ్యర్థులను పెట్టడం జరిగింది. సో ఇలాగూ బీజేపీ అయితే చాలా గట్టిగానే ప్రయత్నించింది. బీజేపీకి కాస్త ఎడ్జ్ ఎక్కువగా ఉంది, గెలిచే అవకాశం ఎక్కువ ఉంది. అదే టైంలో బీఆర్ఎస్ పార్టీ కూడా గట్టి పోటీ ఇచ్చింది. బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి జోగు రామన్ అక్కడ ఉన్నారు కాబట్టి తను రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే కావడానికి ఈ మున్సిపల్ ఎన్నికలు ప్రధానంగా ఉపయోగించుకోవడానికి తాను కూడా చాలా కష్టపడాలి. సెకండ్ ప్లేస్ బీఆర్ఎస్ వస్తుంది. సో ఎందుకంటే రెహాన్ ఇక్కడ 1 మినిట్, బీఆర్ఎస్ పార్టీ జోగురామన్న మంత్రిగా ఉన్నప్పుడు ఆదిలాబాద్ టౌన్ ను చాలా డెవలప్ చేయడం జరిగింది. అంటే ఆదిలాబాద్ జిల్లా అంటే వెనుకబడ్డ జిల్లా, ఆదిలాబాద్ టౌన్ అంటే వెనుకబడ్డ టౌన్ అనేటటువంటి ఒక ప్రచారం ఉండేది. వాస్తవానికి అలానే ఉండేది. కానీ మంత్రిగా ఉన్నప్పుడు ఆదిలాబాద్ ని చాలా డెవలప్ చేయడం ఇది. ఈవెన్ మనకు హైదరాబాద్ సిటీతో సమానంగా కూడా అన్ని రకాల డెవలప్మెంట్ ఆదిలాబాద్ టౌన్ చేయడం జరిగింది. కాబట్టి తన హయాంలో ఆదిలాబాద్ టౌన్, ఆదిలాబాద్ మున్సిపాలిటీ డెవలప్ అయిందనేది జోగురామన్న ప్రచారం చేయడం. కాబట్టి ఆ ఎఫెక్ట్ తోటి బీఆర్ఎస్ బీజేపీకి గట్టి పోటీ ఇచ్చింది ఆదిలాబాద్ లో. ఓకే, నెక్స్ట్ ఇక బెల్లంపల్లి నుంచి 34 వార్డులు ఉన్నాయి. సో ఇక్కడ ఏ పార్టీకి ఎంత ఎడ్జ్ ఉంది? బెల్లంపల్లి మున్సిపాలిటీలో అంటే వాస్తవానికి కాంగ్రెస్ పూర్తి స్థాయిలో అక్కడ హస్తగతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉండేది అక్కడ. కాకపోతే బెల్లంపల్లి ఎమ్మెల్యే మాజీ మంత్రి గడ్డం వినోద్ టికెట్ల కేటాయింపు విషయంలో కొంచెం కాన్సన్ట్రేషన్ చేయకపోవడం వల్ల కాస్త కాంగ్రెస్ పార్టీకి అక్కడ ప్రతికూల పరిస్థితులు ఏర్పడే అవకాశాలు కనిపించాయి. కానీ చివరిలో ఓవర్కమ్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అటు ఎమ్మెల్యే వినోద్ తిరిగి ఎవరికైతే టికెట్లు ఇవ్వలేదో ఆ టికెట్లు ఇవ్వని వారిని రెబల్స్ గా పోటీ చేసినటువంటి వాళ్ళని బుజ్జగించడం జరిగింది. చాలా వరకు రెబల్స్ ని బరిలో నుంచి ఉండకుండా చేయడం జరిగింది. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రెబల్స్ వల్ల మన మద్దతుదారుల వల్ల చాలా మనం సీట్లు గ్రామ పంచాయతీ సర్పంచ్లు కోల్పోయాం. కాబట్టి రెబల్స్ ని ఖచ్చితంగా మీరు తగ్గించండి, ఏం చేస్తుందో చేయాలని రేవంత్ రెడ్డి చెప్పినటువంటి ఆదేశాలతోటి బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అయితే కొంచెం మంది రెబల్స్ ని బుజ్జగించి టికెట్ ఆశించిన వాళ్ళు కూడా కంట్రోల్ చేయడం జరిగింది. సో బెల్లంపల్లిలో 34 వాళ్ళు ఉన్నాయి. మన అక్కడ కాంగ్రెస్
బీజేపీ, బీఆర్ఎస్ అంటే ఈ వీటి మధ్య కూడా 3 పార్టీలు పోటీ చేసినప్పుడు కూడా మనకి ఫస్ట్ కాంగ్రెస్, బీజేపీ, కాంగ్రెస్ ఉన్న బీఆర్ఎస్ రెండింటి మధ్య కూడా హోరాహోరీ పోటీ జరిగింది. ఎందుకంటే బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బీఆర్ఎస్ పార్టీ నుంచి 2 సార్లు గెలిచిన వ్యక్తి. 2014 గెలిచారు, 19లో కూడా 18 చివరిలో కూడా గెలవడం జరిగింది. కాబట్టి దుర్గం చిన్నయ్య కూడా నెక్స్ట్ టైం ఎమ్మెల్యే అవ్వడానికి బెల్లంపల్లి మున్సిపాలిటీని చాలా ఉపయోగించుకోవాలనుకుంటూ గట్టి పోటీ ఇవ్వడం జరిగింది. ఎంత పోటీ బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినప్పటికీ కూడా బెల్లంపల్లి అయితే కాంగ్రెస్ పార్టీయే గెలుచుకునే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది. సెకండ్ ప్లేస్ లో బీఆర్ఎస్ ఉందంటారు. సెకండ్ ప్లేస్ లో బీఆర్ఎస్. అక్కడ బీజేపీ నుంచి చాలా వరకు క్యాండిడేట్ కూడా నిల్చోలేదు. కొన్ని చోట్ల మాత్రమే బీజేపీ నుంచి అక్కడ క్యాండిడేట్స్ ఉండడం జరిగింది. ఇక కేతంపల్లి మున్సిపాలిటీలో 22 వార్డులు ఉన్నాయి. సో ఇక్కడ ఏం చెప్తారు, ఏ పార్టీకి ఎంత ఎడ్జ్ ఉందంటే? కేతంపల్లి మనకు ఇప్పుడు జరుగుతున్నటువంటి కంప్లీట్ తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలకు డిఫరెంట్ టైప్ ఆఫ్ యాంగిల్ కాతంపల్లి మున్సిపాలిటీలో జరిగింది రెహానా. ఎందుకంటే 22 వార్డులు ఉన్నాయి. సో అక్కడ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, కేతన్పల్లి చెన్నూరు నియోజకవర్గ పరిధిలో ఉంటుంది. సో బాల్క సుమన్ ఒకటే డిసైడ్ చేసుకోవడం జరిగింది, ఎలాగైనా సరే వివేక్ ని రాజకీయంగా దెబ్బ కొట్టాలి. సో వివేక్ ని రాజకీయంగా దెబ్బ కొట్టాలి, మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుండా ఉండాలంటే తాను ఏం చేయాలో అనుకొని మంచిర్యాల జిల్లా ప్రెసిడెంట్ కూడా బాల్క సుమన్. సో నిన్న ప్రెస్ మీట్ లో కూడా నేను కూడా బాల్క సుమన్ అదే క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. అంటే మీరు ఓటమి భయంతో అటు సిపిఐ తోటి పొట్టు పెట్టుకున్నారా కేతన్పల్లి మున్సిపాలిటీలో అడగడం జరిగింది. సో దానికి తను ఇచ్చిన సమాధానం ఏంటి అంటే ఓటమి భయం కాదు, అక్కడ మంత్రి వివేక్ వెంకటస్వామి 2.5 సంవత్సరాల నుంచి ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదు కేతన్పల్లి, కాబట్టి పైగా పొత్తు ఉంది సిపిఐతో పార్టీ, పొత్తు ఉన్నటువంటి సిపిఐ పార్టీని కూడా పట్టించుకోవడం లేదు. స్థానిక నాయకులు చాలా చులకనగా చూస్తున్నట్టు విషయం తెలిసి నేనే స్వయంగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఏదైతే మనకు సిపిఐ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి ఏఐటీసీ యూనియన్ ఉంటుందో స్టేట్ సెక్రటరీ సీతారామయ్యతో పాటు స్టేట్ కి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు కలవని స్టిక్కర్ మిగతా నాయకులతో కూడా మాట్లాడి పొత్తు పెట్టుకోవడం జరిగిందని బాల్క సుమన్ నిన్న మనం జీనియస్ రిపోర్ట్ మనబడిన క్వశ్చన్ సమాధానం ఇచ్చారు. సో ఇక్కడ కేతన్పల్లి వెరీ డిఫరెంట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ సిపిఐ తోటి బీఆర్ఎస్ అది అఫీషియల్ గా పొత్తు పెట్టుకుంది. దాంతో పాటు అక్కడ బీఆర్ఎస్ పార్టీ అన్అఫీషియల్ గా బీజేపీతో కూడా ఇంటర్లింక్ అప్ అయింది. సో బీజేపీ వాళ్ళు కూడా అక్కడ 9 మంది 10 మంది వరకు పోటీ చేయడం జరిగింది. దాంట్లో 3 నుంచి 4 అక్కడ బీజేపీ వాళ్ళు గెలిచే అవకాశం ఉంది. కాబట్టి చెన్నూరు 22లో బీఆర్ఎస్ పార్టీ 15 మంది కౌన్సిలర్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 7 సీట్లు సిపిఐ కేటాయించడం జరిగింది. 7, 15, 22. సో 22 ఇట్లా వాళ్ళు కంపల్సరీ కూడా ఒక 13 నుంచి 15 వరకు హోప్స్ పెట్టుకోవడం జరిగింది. సో ఒకవేళ కనుక ఒక 2-3 సీట్లు అయితే కూడా మేము బీజేపీ నుంచి తీసుకుందామని ఆలోచనతో వారు ఉన్నారు. కాబట్టి కేతన్పల్లిలో సో ఎడ్జ్ మాత్రము ప్రతికూలంగా మాత్రము బీఆర్ఎస్ సిపిఐ పొత్తుకు అనుకూలంగా మాత్రమే కేతన్పల్లి మున్సిపాలిటీ కనిపిస్తుంది. ఇదొక అంశము. ఇక రెండవ అంశము కాంగ్రెస్ పార్టీ గెలుచుకోకపోవడానికి ప్రధాన కారణం ఒకట రెబల్స్ చాలా ఎక్కువ మంది కూడా పోటీ చేయడం జరిగింది. దాంతో పాటు చివరి సమయంలో మొదటి నుంచి అంటే చెన్నూరు నియోజకవర్గంలో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీ అక్కడ ఎమ్మెల్యే గెలుచుకుంటూ రావడం జరిగింది. సో అంత ముందుకు ఏదైతే మన వివేక్ వెంకటస్వామి ఉన్నారో వారి అన్నయ్య గడ్డం వినోద్ ఇప్పుడు బెల్లంపల్లి ఎమ్మెల్యే ఉన్న అతను కూడా 2004 నుంచి 2009 వరకు చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ మంత్రిగా కూడా ఆ టైంలో తను పనిచేయడం జరిగింది. సో అప్పుడు వచ్చినటువంటి పదవులు అప్పుడు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుభవించిన పదవులే, తర్వాత ఎలాంటి పదవులు అనుభవించలేదు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కేతన్పల్లి మున్సిపాలిటీలో చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకి మున్సిపాలిటీలో తమకు కౌన్సిలర్ సీటు కేటాయిస్తే కౌన్సిలర్ అవుతాము, ఓ రాజకీయ పదవి ఉంటుంది. సో తమ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి ధీమా ఉంటుంది, మేము చేయొచ్చు అనేటువంటి ఏదైతే మరి ఆలోచన ఉందో వాళ్ళ ఆలోచన గండి కొడుతూ టికెట్ల కేటాయింపులో కేతన్పల్లి మున్సిపాలిటీ అయితే అటు బీఆర్ఎస్ తో పొత్తు సిపిఐ తోటి
అఫీషియల్ గా పొత్తు, ఇటు బీజేపీ తోటి అన్అఫీషియల్ గా సో బీఆర్ఎస్ కే ఎడ్జ్ ఉందంటారు కేతంపల్లి. బీఆర్ఎస్ కే ఎడ్జ్ ఉంది, కేతంపల్లి Second place. బీఆర్ఎస్ కే ఎడ్జ్ ఉంది రేహన్న. యా సెకండ్ ప్లేస్ లో ఏ పార్టీ? సెకండ్ ప్లేస్ వచ్చేసి కాంగ్రెస్ ఉంటుంది ఇక. Okay. ఎందుకంటే ఇప్పుడు సిపిఐ తో పొత్తుంది కాబట్టి ఎక్కడ సెకండ్ ప్లేస్ కాంగ్రెస్ కి వెళ్తుంది రేహన్న. యా యా ఇక ఖానాపూర్ లో 12 వార్డులు ఉన్నాయి మున్సిపాలిటీ, ఖానాపూర్ మున్సిపాలిటీ. అయితే ఇక్కడ చాలా టఫ్ ఫైట్ సాగిందని టాక్ నడుస్తోంది. సో ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఇక్కడ ఏ పార్టీకి దక్కే అవకాశం ఉంది? ఏ పార్టీకి ఎడ్జ్ ఉంది? ఇక మన ఖానాపూర్కి వచ్చేసి అది ఎక్కువ కూడా మన ట్రైబల్ ఏరియా. ఖానాపూర్ ట్రైబల్ ఏరియా నిర్మల్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గం ఖానాపూర్. ఓకే. సో ఖానాపూర్ మనకు మున్సిపాలిటీలో 12 వార్డులు ఉన్నాయి. సో అంటే దాదాపు గ్రామ పంచాయతీ లెక్క ఖానాపూర్. అంతకంటే పెద్దగా ఎక్కువ వాతావరణం అయితే ఖానాపూర్ లో కనిపించదు. మన ఖానాపూర్కి వెళ్తే కంప్లీట్ గా కూడా మనకు ఇది గ్రామం అనే అటువంటి పరిస్థితులే కనిపిస్తాయి తప్ప అక్కడ మున్సిపాలిటీ అనే పరిస్థితి కనిపించదు. కానీ దాన్ని మున్సిపాలిటీ చేయడం జరిగింది. ఎందుకంటే అది నియోజకవర్గం కాబట్టి దాన్ని అప్గ్రేడ్ చేయడం జరిగింది ఖానాపూర్ మున్సిపాలిటీలో. ఖానాపూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య భీకరమైనటువంటి హోరాహోరీ ప్రచారం అయితే అక్కడ జరిగింది. ఎందుకంటే ఖానాపూర్ ఎమ్మెల్యే విడ్మా బొజ్జు పటేల్ సో రేవంత్ రెడ్డికి, సీఎం రేవంత్ రెడ్డికి చాలా సన్నిహితుడు. మొదటిసారి ఎమ్మెల్యే అయిన వ్యక్తి. ఎందుకంటే గిరిజన అంటే ఆ ట్రైబ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి విడ్మా బొజ్జు పటేల్ కాబట్టి సో ఖానాపూర్ని నేను ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా డెవలప్ చేయాలనుకుంటే తమ పార్టీకి సంబంధించినటువంటి మున్సిపల్ పాలక వర్గం ఉంటేనే ఖానాపూర్ మున్సిపాలిటీని డెవలప్ చేయగలము. వేరే బీఆర్ఎస్ పార్టీ పాలక వర్గం ఉంటే నేను 80% డెవలప్మెంట్ చేయలేను, వాళ్ళు నాకు ఇనరు. నేను ఒక ప్రపోజల్ పంపిస్తే వాళ్ళొక ప్రపోజల్ పంపిస్తారు, ఇద్దరి మధ్య క్లాషెస్ తోటి డెవలప్మెంట్ ఆగిపోతుంది అనేటువంటి ప్రచారాన్ని విడ్మా బొజ్జు పటేల్ ఖానాపూర్ ఎమ్మెల్యే చేయడం జరిగింది. కాబట్టి అక్కడ ఖానాపూర్ లో కాంగ్రెస్ కు ఎడ్జ్ ఉంది. ఖానాపూర్ లో కాంగ్రెస్ కి కైవసం చేసుకునే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో అదే టైంలో అక్కడ బీఆర్ఎస్ నుంచి ఉన్నటువంటి మనకు నాయక్ అక్కడ ఎమ్మెల్యే పైన కూడా కాస్త వ్యతిరేకత ఉంది. సో బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా అక్కడ మనకు చేసింది ఏంటంటే బొజ్జు పటేల్ పైన ఉన్నటువంటి వ్యతిరేకతను వాళ్ళు ప్రధానంగా అస్త్రంగా మాత్రం చేసుకునే ప్రచారం జరిగింది. దాంతో పాటు సొంతంగా కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు మేము గతంలో చేస్తాం, మా గవర్నమెంట్ ఉన్నప్పుడు చేస్తామనేటువంటి విషయాలు వాళ్ళు చేసినటువంటి డెవలప్మెంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా చెప్పడం జరిగింది. సో దాన్ని అక్కడ ఉన్నటువంటి ఖానాపూర్ ప్రజలు ఎక్కువగా పట్టించుకోలే, కానీ రూరల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి సో ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. అంటే నాయకులు మాట్లాడినటువంటి మాటలకు ప్రభావితమయ్యే అవకాశం ఎక్కువ ఖానాపూర్ లో ఉంటుంది. ఇంకా చాలా మంది ట్రైబల్స్ ఉంటారు ఖానాపూర్ మున్సిపాలిటీ ఆ ఏరియా. సో ఆ విధంగా అక్కడ మనకు కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి రేహాన్. యా ఇక ఆసిఫాబాద్ నుంచి 20 వార్డులు ఉన్నాయి. సో ఇక్కడ ఎట్లా ఉంది? ఏ పార్టీకి ఎడ్జ్ ఉంది? ఆసిఫాబాద్ కూడా చాలా వెనుకబడినటువంటి ప్రాంతం. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం ఇది. జిల్లా కేంద్రము మనకు ఆసిఫాబాద్ జిల్లా అయినప్పుడు గ్రామ పంచాయతీ రేహాన్ అది. సో తర్వాత దాన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అయింది కాబట్టి దాన్ని మున్సిపాలిటీ అప్గ్రేడ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ టైం ఆసిఫాబాద్ లో మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతున్నాయి. సో చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు అక్కడ ప్రజలు. చాలా మంది కూడా ఇటు మున్సిపల్ అంటే ఏంటి కూడా తెలియని సిచ్యువేషన్ ఆసిఫాబాద్ టౌన్ లో ఉంది. సో వాళ్ళు సర్పంచ్ ఒక పేరు మార్చి చైర్మన్ అవుతారు, వార్డు మెంబర్ కి ఒక పేరు మార్చి కౌన్సిలర్ అవుతారు అనేటువంటి ఒక అభిప్రాయం అక్కడి మాటల్లో వ్యక్తమవుతుంది. ఎందుకంటే చాలా అంటే చాలా వెనుకబడినటువంటి టౌన్ ఆసిఫాబాద్ టౌన్. జిల్లా హెడ్ క్వార్టర్ అయినప్పటికీ కూడా అంటే చాలా జిల్లాలు కూడా చాలా కొత్త జిల్లాలు అయిపోయాయి. పెద్దపల్లి మంచిర్యాలైనా నింపాల్ అయినా కొన్ని డెవలప్ కాని ఏరియాలు కూడా జిల్లాలు డెవలప్ కావడం జరిగింది. సో కానీ ఆసిఫాబాద్ టౌన్ మాత్రము జిల్లా అయినప్పటికీ కూడా ఆ జిల్లాలో ఉండాల్సినటువంటి మౌలిక వసతులు ఏవైతే ఉంటాయో, ఫండమెంటల్ నీడ్స్ ఏవైతే ఉంటాయో, ఏదైతే ప్రాథమికంగా కావాల్సినటువంటి డెవలప్మెంట్ ఏదైతే ఉంటాయో అది ఆసిఫాబాద్ లో కాలేదు కాబట్టి దాన్ని మున్సిపల్ అప్గ్రేడ్ చేయండి. సో మున్సిపాలిటీ వచ్చేసి అయితే అక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య కూడా గట్టి పోటీ ఉంది. ఎందుకంటే ఆసిఫాబాద్ నుంచి కోవా లక్ష్మి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమె బీఆర్ఎస్ పార్టీ. సో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో జస్ట్ ఒక 450 ఓట్స్ అనుకుంటా, అంత మెజార్టీతో మాత్రమే అక్కడ ఆమె ఎమ్మెల్యేగా మనకు గెలవడం జరిగింది. సెకండ్ ప్లేస్ అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి శ్యామ్ నాయక్ వెళ్ళడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ శ్యామ్ నాయక్, కాంగ్రెస్ పార్టీ నుంచి మరొక సీనియర్ నేత అక్కడ మనకు వరప్రసాద్ ఉన్నారు. ఇంకొంతమంది నేతలు అక్కడ కాంగ్రెస్ పార్టీని బాగా బలోపేతం చేసిన వ్యక్తులు అక్కడ ఆసిఫాబాద్ లో.
సో కాబట్టి కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు చాలా టఫ్ పోటీ అక్కడ ఆసిఫాబాద్ లో జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కోవా లక్ష్మి ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభావం మాత్రము ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పైన చాలా ఎక్కువగా జరిగింది. సో ఇంకొక విషయం ఏంటంటే కన్నా ఆసిఫాబాద్ లో ఎప్పుడు రాష్ట్రంలో గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర గవర్నమెంట్ కు రిలేటెడ్ గా ఉన్నటువంటి మద్దతు దాని గ్రామ పంచాయతీ కాబట్టి అది. సో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ మద్దతు అక్కడ లేని వ్యక్తులు అంటే కాంగ్రెస్ పార్టీ మద్దతు కానీ ఇండిపెండెంట్ వాళ్ళకని అక్కడ సర్పంచ్ లో ఉన్నారు. సో ఇదే సిచ్యువేషన్ ఇప్పుడు రిపీట్ అయ్యే అవకాశం ఉందా లేదా చూడాలి. ఎందుకంటే మరొకసారి కూడా మేబీ ఆసిఫాబాద్ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యన బాగా పొత్తు అంటే డిఫికల్ట్ టైప్ ఆఫ్ కాంపిటీషన్ ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ కే మనకైతే ఇజ్జత కనిపిస్తుంది ఆసిఫాబాద్ లో. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చెన్నూరు మున్సిపాలిటీలో సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇక్కడ 18 వార్డులు ఉన్నట్టున్నాయి. సో ఇక్కడ ఏ పార్టీకి ఎంత ఎడ్జ్ ఉందంటే ఏం చెప్తారు? చెన్నూరు మున్సిపాలిటీ ఇంతకుముందు మనం 2 సార్లు డిస్కస్ చేసుకున్నాం. ఏదైతే బాలకృష్ణ ఈ రోజు ఆందోళన చేశారో చెన్నూరులో, ఎందుకంటే మంత్రి వివేక్ వెంకటస్వామి ఈ రోజు బైక్ పైన ర్యాలీ చేయడం జరిగింది. కొంతమంది లీడర్ తో కలిసి ఎన్పీ నగర్ 4-5 వార్డులతో పాటు పోలింగ్ బూత్ల వద్ద కూడా బైక్ పైన వెళ్తూ చేతులతో ఇలా దండం పెట్టుకుంటూ ఇలా చేయూపుతూ వెళ్ళడం జరిగింది. కాబట్టి అది అస్తం గుర్తుకే ఓటేయాలనేటువంటి ఇండికేషన్ వెళ్ళింది. సో ఎన్నికల నియమావళిని ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా మంత్రి వివేక్ వెంకటస్వామి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి ఉల్లంఘించాడు. కాబట్టి ఖచ్చితంగా ఆయన మీద చర్యలు తీసుకోవాలి, కేసు నమోదు చేయాలి రాష్ట్ర ఎన్నికల సంఘం అని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఆందోళన చేశారు. అంబేద్కర్ చౌక్ వద్ద కూడా పెద్ద ఎత్తున కూడా ధర్నా కార్యక్రమం కూడా ఈ రోజు నిర్వహించడం జరిగింది. సో ఇలాంటి సిచ్యువేషన్ అంటే మనం అనుకుంటే ఒకవేళ కనుక చెన్నూరు మున్సిపాలిటీని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది అనేటువంటి ధీమా మంత్రి వివేక్ వెంకటస్వామిలో ఉంటే ఈ రోజు ఎందుకు ప్రచారం చేయాల్సి వస్తుంది అనేటువంటిది ఒక రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నటువంటి అది. సో నిన్న కూడా వివేక్ వెంకటస్వామి కారులో ప్రచారం చేయడం జరిగింది. సో అతను మంత్రి ఉన్నాడు చెన్నూరు కాన్ఫరెన్స్ ని. సో ప్రతి వార్డును కూడా లక్షలాది రూపాయలు పెట్టి నేను డెవలప్ చేసుకున్నానని కూడా ప్రతిరోజు మీటింగ్ లో కానీ ప్రస్తావిస్తున్నారు, పాంప్లెట్స్ పంచుతున్నారు. సోషల్ మీడియాలో కూడా విపరీతమైనటువంటి ప్రచారము చేయడం జరిగింది. సో ఇంత చేసినప్పటికీ కూడా ఎందుకు ఇంత భయంతో ఉన్నాడు? నిన్న ఈ రోజు కూడా ఎందుకు వివేక్ వెంకటస్వామి మంత్రి స్థాయిలో ఉండి చెన్నూరు మున్సిపాలిటీలో వాడవాడలు దిగుతూ ప్రచారం చేశాడు అనేటువంటి ఒక డౌట్ అయితే పొలిటికల్ ఎక్స్పర్ట్స్ నుంచి వచ్చింది. ప్రతిపక్షాలు కూడా దాన్ని ఈరోజు ప్రశ్నించాయి. సో అయినప్పటికీ కూడా మనకు చెన్నూరు మున్సిపాలిటీ అయితే కాంగ్రెస్ పార్టీకే మనకు ఎడ్జ్ కనిపిస్తుంది. 18 మనకు అక్కడ చెన్నూరు మున్సిపాలిటీలో ఉండడం జరిగింది. కాబట్టి చెన్నూరు మున్సిపాలిటీ అయితే కాంగ్రెస్ పార్టీకి 1-2 ఎక్కువ స్థానాలు కైవసం చేసుకొని చెన్నూరు మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ చేసుకోవడం అంటే హస్తగతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. అక్కడ బీఆర్ఎస్ సెకండ్ ఒకవేళ కనుక అంటే బీఆర్ఎస్ పార్టీ కూడా గట్టి పోటీ ఇచ్చింది తప్ప. సో ఈ రోజు జరిగినటువంటి ఎలక్షన్ మన ఓటింగ్ కనుక చూసుకుంటే చాలా చోట్ల క్రాస్ ఓటింగ్ జరిగింది రెహానా. ఒకవేళ క్రాస్ ఓటింగ్ కాంగ్రెస్ వైపు నుంచి ఇటు బీఆర్ఎస్ కి జరిగిందని చెప్పవచ్చు. అంటే 2 రకాల మన క్రాస్ ఓటింగ్ ఉంటాయి. సో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కా, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ వైపు ఉన్న వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ కు క్రాస్ ఓటింగ్ కూడా ఇక్కడ జరిగింది. కాబట్టి బీఆర్ఎస్ మేబీ ఒకవేళ కనుక అలాంటిది ఏమైనా సిచ్యువేషన్ జరిగితే బీఆర్ఎస్ అయితే చెన్నూరు గెలుచుకునే అవకాశం ఉంది. లేకుంటే చెన్నూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. లేదు బీఆర్ఎస్ కనుక చెన్నూరు మున్సిపాలిటీని గెలుచుకుంటే మంత్రి వివేక్ వెంకటస్వామి నియోజకవర్గంలో ఉన్నటువంటి అతనిపల్లి మున్సిపాలిటీ కానీ చెన్నూరు మున్సిపాలిటీ కానీ 2 మున్సిపాలిటీలను కూడా కాంగ్రెస్ వదులుకున్నట్టు అవుతుంది, బీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్నట్టు అవుతుంది. కాబట్టి సో బీఆర్ఎస్ పార్టీకి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో ఒక బూస్ట్ ఇచ్చే అంశంగా ఇది మారే అవకాశం ఉంది రిహాన్. ఇక ఫైనలీ లక్సెట్టిపేట మున్సిపాలిటీలో 15 వార్డులు ఉన్నాయి. ఇక్కడ ఏ పార్టీకి ఎడ్జ్ ఎంత ఉంది? లక్షట్పేట మున్సిపాలిటీ మంచిర్యాల జిల్లాలో ఉంది. అంటే మంచిర్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి మున్సిపాలిటీ కంటే లక్షట్పేటలో కూడా వెరీ టఫ్ జరిగింది. నెక్ టు నెక్ ఫైట్ లక్షట్ మున్సిపాలిటీ జరిగింది. అంటే మనం ఎంతమంది చెప్పుకున్నట్టు 15 మున్సిపాలిటీలో లేని విధంగా లక్షపేట మున్సిపాలిటీలో బిగ్ టఫ్ నెక్ టు నెక్ టు ఫైట్ అటు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ జరిగింది. ఇక్కడ ఎందుకంటే మంచిర్యాల మనకు
మంచిర్యాల నియోజకవర్గం లక్ష్యపేటలో ఉంది కాబట్టి లక్ష్యపేట ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు ఖచ్చితంగా మంచిర్యాల కార్పొరేషన్ ఎలాగో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది కాబట్టి లక్ష్యపేట మున్సిపాలిటీని కూడా మనం కైవసం చేసుకోవాలనేటువంటిది ఖచ్చితంగా చెప్పడం జరిగింది. సేమ్ ఇదే ఫార్ములా మంచిర్యాల కార్పొరేషన్ లో ఏదైతే ఫార్ములాను రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీయే, నేను ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీయే కాబట్టి మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ పార్టీ అయితే మీ లక్ష్యపేటను మీరు డెవలప్ చేసుకుంటారు. బీఆర్ఎస్ కితో మీరు చేసుకున్న డెవలప్మెంట్ ఏముండదు అనేటువంటిది సేమ్ ఇదే ఫార్ములాను కూడా అక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా కాస్త టికెట్ల కేటాయింపులో ప్రేమసాగర్ రావు కాస్త నిర్లక్ష్యం వహించారని చెప్పవచ్చు, చాలా కన్ఫ్యూజ్ అయ్యారని చెప్పవచ్చు. టికెట్ల కేటాయింపులో మొదటి నుంచి పార్టీకి కోసం పనిచేసిన వాళ్ళకి టికెట్లు ఇవ్వడం లేదు. దాంతో పాటు మొదటి నుంచి ప్రేమసాగర్ రావు గారికి అంటే అత్యంత ఆత్మీయంగా ఉన్నవాళ్ళు, అండగా ఉన్నవాళ్ళు, అంటే ప్రేమసాగర్ రావు అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు ఎవరు అండగా లేని సిచ్యువేషన్ లో కూడా 10 మందో 2, 3, 4, 5 కార్యకర్తలు ఉంటే వారు ఉన్న వాళ్ళను 2, 3కి టికెట్లు అక్కడ ప్రేమసాగర్ రావు లక్ష్యపేట మున్సిపాలిటీలో ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు రిబల్ గా పోటీ చేశారు. కొంతమంది పార్టీ మారి పోటీ చేశారు కాబట్టి వాళ్ళ ఎఫెక్ట్ కనిపించే అవకాశం ఇక్కడ కనిపిస్తుంది. చాలా వెరీ డిఫికల్ట్ అనాలిసిస్ అని చెప్పవచ్చు లక్ష్యపేట మున్సిపాలిటీ. అయినప్పటికీ కూడా అక్కడ ఎడ్జ్ మాత్రం కాంగ్రెస్ పార్టీకి కనిపిస్తుంది. రెహనా లక్ష్యపేట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే దిశగా అటు ఓటింగ్ జరిగినట్టుగా అయితే ఈ రోజు మనకు గ్రౌండ్ లెవెల్ లో కనిపించింది. చాలా ఈక్వేషన్స్, చాలా వాడవాడలా చాలా మంది అభిప్రాయాలు తెలుసుకుంటే సో కాంపిటీషన్ అయితే ఉంది, హెవీ కాంపిటీషన్ ఉంది. ఆ కాంపిటీషన్ నుంచి కాంగ్రెస్ పార్టీ బయటపడే అవకాశం ఉంది కాబట్టి చెన్నూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీకే వచ్చే అవకాశం ఉంది. దీంతో అటు మంచిర్యాల కార్పొరేషన్, ఇటు లక్ష్మీపేట మున్సిపాలిటీ ఈ రెండింటి కూడా ప్రేమసాగర్ ఖాతాలో పడే అవకాశం ఉంది మంచిర్యాల ఎమ్మెల్యే. ఓకే రాజు పటేల్, ఫైనల్ గా మీరు ఇప్పుడు ఓవరాల్ గా ఆదిలాబాద్ జిల్లాలో సిచ్యువేషన్ చూశారు. అన్ని పార్టీలు వాటి ఇంపాక్ట్ చూపించాయా? ఎక్కువ ఎవరైనా కష్టపడినట్టు మీకు అనిపించిందా? ఏం చెప్తారు? అంటే అధికార పార్టీ సిచ్యువేషన్ ఎలా ఉంది, బీఆర్ఎస్ ఎంత ఫైట్ చేసింది, బీజేపీ ఎంఐఎం ఎంతవరకు పనిచేశారు, ప్రజల మీద వాళ్ళ ఇంపాక్ట్ ఎలా ఉంది? ఫైనల్ గా ఏం చెప్తారు? ఫైనల్ గా రెహానా ఇక్కడ మనం చాలా అబ్జర్వ్ చేసిన విషయం ఏంటి అంటే ఎమ్మెల్యే ఉన్న వ్యక్తి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్న వ్యక్తి, మాజీ ఎమ్మెల్యే ఉన్న వ్యక్తి. సో ఈ వ్యక్తుల పైన వాళ్ళు చూపించినటువంటి ఎఫెక్టే చాలా కనిపించిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ పురపాలిక ఎలక్షన్స్ లలో సో ఎమ్మెల్యేలు అటు బీజేపీ పార్టీ నుంచి ఉన్నారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, నిర్మల్ ఎమ్మెల్యే ఎలెంటి మహేశ్వర్ రెడ్డి, అటు మన ముతోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, అంటే ముతోల్ అంటే బైన్సా వస్తుంది అటు. సో ఇటు మనకు కాగజ్నగర్ మున్సిపాలిటీ ఉంది. కాగజ్నగర్ మున్సిపాలిటీ అంటే సిర్పూర్ కాగజ్నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, వీళ్ళందరూ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే. సో వీళ్ళు చాలా ఎఫెక్ట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఎఫెక్ట్ పెట్టిన విధానంలో కనుక చూసుకుంటే ఆ పార్టీకే మనకు ఎడ్జ్ ఎక్కువగా మనకు కనిపించింది మన అనాలిసిస్ లో. సో అంటే కంప్లీట్ గా ఒక ఎమ్మెల్యే ప్రభావము ఈ పురపాలక ఎన్నికలు కనిపించింది. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చూసుకుంటే అది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. అంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు అధికారంలో ఉన్నది అడిషనల్ గా బోనస్ జరిగింది ఇక్కడ. సో అదనపు ప్రయోజనం అనేది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు చేయకుండా జరిగింది. అది మనం మంచిర్యాల కావచ్చు, చెన్నూరు కావచ్చు. చెన్నూరు అంటే చెన్నూరు మున్సిపల్ కొంచెం డిఫరెంట్ అయిపోయింది తన వైఖరి చర్యలేక. ఇటు బెల్లంపల్లిన కావచ్చు, ఇటు ఖానాపూర్ కావచ్చు. సో ఈ సిచ్యువేషన్ లో కనుక చూసుకుంటే ఖానాపూర్ బొజ్జుపట్ల కాంగ్రెస్ పార్టీ, మంచిర్యాల నుంచి ఇటు ప్రేమసాగర్ రావు, అటు బెల్లంపల్లి నుంచి గడ్డం వినోద్, చెన్నూరు అంటే ఈక్వేషన్ కాస్త చేంజ్ చేయడం జరిగింది. సో ఈ ఎఫెక్ట్ వీరు ముగ్గురులో కనిపించడం జరిగింది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికంగా కనిపించింది. సో చెన్నూరు నుంచి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఉన్నప్పటికీ కూడా మంత్రి అయినప్పటికీ కూడా సో ఎందుకంటే వివేక్ వెంకటస్వామి చాలా మంది ప్రజలు నమ్మారు రేహానా. ఎందుకంటే చాలా రాజకీయంగా అవినీతి మరకలు లేని వ్యక్తి, అబద్ధాలు మాట్లాడిన వ్యక్తి. సో ఖచ్చితంగా డెవలప్ చేస్తారు తమ నియోజకవర్గం అనేటువంటి విశ్వాసము తను ఇచ్చిన హామీల వల్ల ప్రజలు నమ్మారు. కానీ 2.5 సంవత్సరాలలో హామీలను ఎక్కువ నెరవేర్చుకోలేదు అనేటువంటి ఒక భావన వారికి వెళ్ళిపోయింది కాబట్టి ఆ ఇంపాక్ట్ కొంచెం కల్పించింది. ఎట్ ద సేమ్ టైం తన ప్రత్యర్థి కూడా రాజకీయ వ్యూహాలు పడడం జరిగింది. ఓకే ఓకే కాబట్టి పొత్తు పెట్టడం జరిగిందని చెప్పవచ్చు. సో ఇక్కడికి వచ్చేసి ఇంకోటి సో మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు చెన్నూరు బాలకృష్ణ మాజీ ఎమ్మెల్యే,
సో అదే కోణంలో కూడా నేను చెప్పడం జరిగింది కాబట్టి సుమన్ చాలా ఎఫెక్ట్ పెట్టాడు ఇక్కడ. మాజీ ఎమ్మెల్యే చాలా ఎఫెక్ట్ పెట్టడం జరిగింది కాబట్టి సో తనకు కేతంపల్లి మున్సిపాలిటీలో గెలిచే అవకాశం కనిపిస్తుంది. చెన్నూరులో టఫ్ ఇచ్చాడు. కానీ మాజీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే అండి మాజీ ఎమ్మెల్యే ఉన్నటువంటి మంచిర్యాల అయినా సరే మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, బెల్లంపల్లికి వచ్చేసి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అయినా సరే, అటు కాకినాడకి వచ్చేసి మాజీ ఎమ్మెల్యే కోనప్ప అంటే తన పార్టీలు మారడం జరిగింది. సో అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ వెదర్కి వెళ్ళిపోయింది. మిగతా చాలా చోట్ల ఆదిలాబాద్ జోగురామాన్ అయినా సరే, మిగతా నిర్మల్కి వెళ్ళి ఇంద్రకరణ్ రెడ్డి అయితే తను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. సో ఇలాంటి మాజీ బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళ ఎఫెక్ట్ పెట్టలేకపోవడం వలన ఒకటి ఎమ్మెల్యే ఉన్న చోట తను ఎఫెక్ట్ పెట్టడము, ఎమ్మెల్యే లేని చోట బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే ఎఫెక్ట్ పెట్టడం వలనే ఈ రోజు వాళ్ళు అక్కడ గెలిచే అవకాశాలు అయితే చాలా క్లియర్ కట్ గా మనకు కనిపిస్తున్నాయి. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడము అదనపు మనకు ప్రయోజనం చేకూరే అంశంగా భావించవచ్చు రెహాన్ అండ్ శివ. ఓకే థ్యాంక్ యూ రాజు పటేల్. సో మొత్తానికి శివ ఆదిలాబాద్ జిల్లా అయితే కాంగ్రెస్ చాలా డీటెయిల్డ్ గా మనకి రాజు పటేల్ కూడా ప్రతి నియోజకవర్గానికి ప్రతి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అంశాన్ని కూడా అందించినటువంటి పరిస్థితి. దాదాపుగా అధికార కాంగ్రెస్ పార్టీ అయితే తన సత్తా చాటుతుందనే చెప్పుకోవచ్చు. ఇక తర్వాత బీఆర్ఎస్ ఇటు బీజేపీ మాత్రం కొంత ప్రభావం తక్కువే చూపిస్తుంది అనుకోవచ్చు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కొంత పట్టు ఉన్నప్పటికీ కూడా చాలా పరిమితంగానే చూపిస్తుందంటే మనకి ఎట్ ప్రెసెంట్ అందుతున్నటువంటి రిపోర్ట్ ప్రకారం అయితే తెలుస్తున్నటువంటి సిచ్యువేషన్. నెక్స్ట్ మరో